కూతురు తన తల్లి ఆస్తిలో వాటా అడగవచ్చా? చట్టం ఏమి చెబుతోంది తెలుసా? కుమార్తె ఆస్తి హక్కులు 2025. డాటర్ ప్రాపర్టీ రైట్స్. తల్లి ఆస్తిలో కూతురు వాటా పొందవచ్చా? ఈ ప్రశ్న ఎంతో మంది మనసుల్లో ఒక పెద్ద సందేహంగా ఉంటుంది. ప్రత్యేకించి, ఆస్తి పంపకాల విషయానికి వస్తే, కుటుంబ సభ్యుల మధ్య గందరగోళం సర్వసాధారణం. భారతదేశంలోని వ్యక్తిగత న్యాయ వ్యవస్థ ప్రకారం, ఒక కుమార్తె తన తల్లి ఆస్తికి చట్టబద్ధమైన వారసురాలు కావచ్చు. అయితే, ఇది ఆమె మతం ఆధారంగా మారవచ్చు. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆర్టికల్లో, కూతురు తల్లి ఆస్తిలో వాటా ఎలా పొందవచ్చో, హిందూ మరియు ముస్లిం చట్టాలు ఈ విషయంలో ఏమి చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. కొత్త చట్ట సవరణలు మరియు వివాహిత కుమార్తె హక్కులపై కూడా స్పష్టమైన వివరణ ఇక్కడ ఉంది. హిందూ చట్టం ప్రకారం కూతురు ఆస్తి హక్కులు. హిందూ కుటుంబాల విషయానికి వస్తే, హిందూ వారసత్వ చట్టం 1956, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం, ఒక కుమార్తె తన తల్లి ఆస్తిలో కొడుకుతో సమాన హక్కుకు అర్హులు. ఇది ఒక ముఖ్యమైన మార్పు. 2005లో ఈ చట్టం సవరణ తర్వాత, కుమార్తెలకు ఆస్తిలో వాటా ఇవ్వడానికి శాశ్వత చట్టంగా చేయబడింది. ఈ సవరణ ఆడపిల్లలకు వారి తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తుంది. ఇది స్త్రీ సాధికారతకు ఒక మైలురాయిగా చెప్పవచ్చు. సాధారణంగా, తల్లి వీలునామా విల్ రాయకపోయినా, ఆమె ఆస్తి పంపకం విషయంలో భర్త, కొడుకు మరియు కుమార్తె అందరూ క్లాస్ ఐ వారసులుగా పరిగణించబడతారు. ఈ సందర్భంలో, ఆస్తి పంపిణీ సమానంగా జరుగుతుంది. అంటే, కూతురు తల్లి ఆస్తిలో వాటా సమానంగా పొందుతుందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే, తల్లి వీలునామా రాసి ఉంటే, ఆ ప్రాతిపదికన ఆస్తి పంపిణీ చేయబడుతుంది. వీలునామాలో పేరున్న వారికే ఆ హక్కు ఉంటుంది. కుమార్తెకు వీలునామాలో పేరు ఉంటే, ఆమె వాటా పొందడంలో ఎటువంటి అడ్డంకి ఉండదు. ఇది చాలా కీలకమైన అంశం, ఎందుకంటే వీలునామా ద్వారా తల్లి తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటుంది. కాబట్టి, ఆస్తి వివాదాలను నివారించడానికి వీలునామా రాయడం ఎల్లప్పుడూ మంచి పద్ధతి. ముస్లిం చట్టం ప్రకారం కూతురు ఆస్తి హక్కులు. ముస్లింలు అనుసరిస్తున్న షరియా చట్టం, షరియా లా ప్రకారం కూడా, ఒక కుమార్తె తన తల్లి ఆస్తిపై హక్కు కలిగి ఉంటుంది. అయితే, హిందూ చట్టం వలె కాకుండా, ముస్లిం చట్టంలో ఒక కుమార్తె పొందే వాటా కొడుకు పొందే వాటాలో సగం ఉంటుంది. ఇది షరియా చట్టంలోని కొన్ని నిర్దిష్ట నిబంధనల ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు, 3 లక్ష రూపాయలు విలువైన ఆస్తిలో, ఒక కొడుకు 2 లక్ష రూపాయలు పొందవచ్చు, ఒక కుమార్తె 1 లక్ష రూపాయలు పొందుతారు. ఇది ముస్లిం వారసత్వ చట్టంలో ఒక ప్రాథమిక సూత్రం. కూతురు తల్లి ఆస్తిలో వాటా ముస్లిం చట్టం ప్రకారం కొడుకు వాటాలో సగం ఉంటుందని గుర్తుంచుకోవాలి. వివాహిత కుమార్తె హక్కులు. ఒక వివాహిత కుమార్తె తన ఆస్తి హక్కును కోల్పోదని ఇక్కడ గమనించడం చాలా ముఖ్యం. చాలా మందికి ఉండే అపోహ ఏమిటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత కూతురుకు పుట్టింటి ఆస్తిపై హక్కు ఉండదనేది. కానీ ఇది తప్పు. చట్టం ప్రకారం, వివాహిత కుమార్తెకు కూడా తల్లి ఆస్తిపై హక్కు ఉంది. ఆమె వివాహ స్థితి ఆమె వారసత్వ హక్కులను ప్రభావితం చేయదు. ఇది కూడా 2005 సవరణలో భాగంగా స్పష్టం చేయబడింది. ఆస్తి హక్కును క్లెయిమ్ చేయడానికి అవసరమైన పత్రాలు. తల్లి ఆస్తిపై హక్కును క్లెయిమ్ చేయడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం. ఈ పత్రాలు చట్టబద్ధంగా మీ హక్కును నిరూపించుకోవడానికి సహాయపడతాయి. చట్టపరమైన వారసుడు ధృవీకరణ పత్రం, లీగల్ ఎయిర్ సర్టిఫికెట్, మీరు తల్లికి చట్టబద్ధమైన వారసులు అని నిరూపించడానికి ఇది తప్పనిసరి. ఆస్తి పత్రాలు ఖాతా, ఆర్టీసీ, రైట్ టెనెన్సీ అండ్ క్రాప్స్, పన్ను చెల్లింపు పత్రాలు వంటివి. వీలునామా ఉంటే, దాని నోటరీ చేయబడిన కాపీని ఉంచుకోవాలి. ఈ పత్రాలు అన్నీ సరిగ్గా ఉంటే, కూతురు తల్లి ఆస్తిలో వాటా పొందడానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఆస్తి వివాదాలను నివారించడానికి చిట్కాలు. ఆస్తి సంబంధిత గందరగోళాన్ని నివారించడానికి, కుటుంబ సభ్యులు నిర్ణయాలు తీసుకునే ముందు న్యాయ సలహా తీసుకోవడం ఉత్తమం. ఒక అనుభవజ్ఞుడైన న్యాయవాది మీ పరిస్థితికి అనుగుణంగా సరైన మార్గదర్శకత్వం అందించగలరు. వీలునామా రాయడం లేదా వారసత్వ హక్కులను ముందుగానే స్పష్టం చేసుకోవడం భవిష్యత్తులో వచ్చే వివాదాలను నివారించడానికి సహాయపడుతుంది. ఇది కుటుంబ సంబంధాలను కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆస్తి పంపకాల విషయంలో పారదర్శకత మరియు ముందుగానే ప్రణాళిక వేసుకోవడం వల్ల కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. చివరికి, ప్రతి కూతురు తల్లి ఆస్తిలో వాటా చట్టబద్ధంగా మరియు సజావుగా పొందడానికి, సరైన పత్రాలు,
చట్టంపై అవగాహన మరియు అవసరమైతే న్యాయ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ముగింపు. భారతదేశంలో కుమార్తె ఆస్తి హక్కులు చట్టబద్ధంగా బలోపేతం చేయబడ్డాయి. హిందూ మరియు ముస్లిం చట్టాలలో కొన్ని తేడాలు ఉన్నప్పటికీ, కుమార్తెకు తల్లి ఆస్తిపై హక్కు ఉంది. వివాహిత కుమార్తెలు కూడా తమ హక్కులను నిలుపుకుంటారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆస్తి వివాదాలు లేకుండా, శాంతియుత వారసత్వాన్ని నిర్మించుకుందాం. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.